అర్హులైన యువతి యువకులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ అన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసిన జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. This year, National Voters' Day is particularly special as the Election Commission completes 75 years of dedicated service to this great nation. National Voters' Day is not just an occasion to celebrate the inception of the Election Commission of India, but also an opportunity to honor the very spirit of democracy embodied by every voter. In 2024, the world witnessed the grand spectacle of India creating a world record of 64.6 crore voters, exercising their franchise with a 65.78% turnout took the lead and participated more than male voters with a turnout of 65.5%.
the elections were more inclusive than ever before. We were facilitated with the option of voting from the comfort of their homes. These elections witnessed a nearly zero revolt. మీ గుండెపైన కానీ లేదా ముందుకు కానీ చాచి మరి ఇది అనవలసిందిగా కోరుతున్నాను. ఓటర్ల ప్రతిజ్ఞ. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జె వెంకటేశ్వర్లు గారు, శ్రీ లక్ష్మీరెడ్డి గారు, సార్ దండలు తీయకండి, ఉండండి సార్. సార్ చాలా ఒకటి సరే 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 గవడికట్ల గాయత్రి, వివేకానంద బెంగళూరి. రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం మొదలునిద్రబోతుందని, ఎన్డీఏ కూటమి ప్రజలకు పథకాలు అందించడంలో పూర్తిగా విఫలమైందని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాలీ బజావా పేరుతో వినూత్న రీతిలో స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గౌతు సత్యేంద్రబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా, ఒంగోలు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ బిఆర్ గౌస్, ఎస్ఎస్ఎల్ రాష్ట్ర నాయకులు ఉద్దండి మల్లికార్జున్, పాలపత్తి విజేష్ రాజ్, ఉంగరాల సీను, గోరంట్ల కోటేశ్వరరావు, రసూల్, దాసరి రవి తదితరులు బాగున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మా నాయకురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈ ఒంగోలు పట్టణంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ సైదా గారి ఆధ్వర్యంలో తాలీ బజావో కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో వీళ్ళ ఎన్నికల హామీల్లో వీళ్ళ మేనిఫెస్టోలు సూపర్ 6 అంటూ 6 ఆకర్షణీయ పథకాలతో ప్రజల ముందుకు వచ్చారు. వాళ్ళకి 164 సీట్లతో గొప్ప మ్యాండేట్ ఇస్తే ఈరోజు ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలుగా వస్తున్నా వీటిలో ఒక ఉచిత గ్యాస్ తప్ప ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేని పరిస్థితి. ఆ గ్యాస్ పథకం కూడా ఏదో నామమాత్రమే తప్ప దాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేసింది లేదు. దీన్ని ఉద్దేశించి
ఈ కూటమి ప్రభుత్వాన్ని నిద్రలేపే కార్యక్రమంగా ఈ తాలీ బజావో అని మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఇక్కడితో ఆగిపోదు. ప్రతి నెల ఈ సూపర్ 6 పథకాలు అమలు చేసేంత వరకు ఈ కూటమి ప్రభుత్వం మెళ్ళ ఉంచి సూపర్ 6 పథకాలు అమలు చేయించేంత వరకు ప్రతి నెల కలెక్టరేట్ వద్ద మా కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు ఈ తాలీ బజావో అనే కార్యక్రమం చేపడతారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రియతమ నాయకురాలు షర్మిలారెడ్డి గారి సారథ్యంలో ఈ గత ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో సూపర్ 6 పథకాన్ని అమలు చేస్తామని, ఆ పథకాలని అమలు చేయాలని చెప్పి కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాలీ బజావ్ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఒంగోలు నగరంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న విషయం 7 నెలల క్రితం జరిగిన ఎన్నికలలో ఏదైతే కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాం, మహిళలకు నెలకి 1,500 రూపాయలు అకౌంట్లు వేస్తాం, ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం, రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాం, అదేవిధంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీకి ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ అమలు పరచాలి సూపర్ 6 పథకాలను వెంటనే అమలు పరచాలి సూపర్ 6 పథకాలను వెంటనే అధికారంలోకి వచ్చి 7 నెలలు అమలు పరచాలి ఎన్డీఏ కూటమి సూపర్ 6 పథకాలను వెంటనే మహిళల్ని డౌన్ డౌన్ ఎన్డీఏ కూటమి డౌన్ డౌన్ ఎన్డీఏ కూటమి అమలు పరచాలి సూపర్ 6 పథకాలను వెంటనే ప్రభుత్వం ఇచ్చినటువంటి తల్లికి వందనం హామీని వెంటనే ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వం ఇచ్చిన తల్లికి వందనం హామీని వెంటనే మరి ఆ రోజు ఏదైతే మోడీ గారు బస్ సౌకర్యాన్ని వెంటనే పల్లెలు వాయించండి కరోనా వెళ్ళిపోయింది, బస్ సౌకర్యాన్ని వెంటనే మరి పల్లెలు వాయిస్తే కరోనా వెళ్ళిపోయినప్పుడు వెంటనే ఉద్యోగ ఈ రోజు మేము పల్లెలు వాయిస్తే ప్రభుత్వం నిద్రపడలేకపోవాలని చెప్పి మేము అనుకుంటున్నాం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వెంటనే ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో సూపర్ 6 ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రభుత్వం ఉద్యోగం ఈ కల్పించాలి, రాష్ట్రానికి నిధులు తేవడం కల్పించాలి నిరుద్యోగులకు ఉద్యోగాలను వెంటనే మరి కల్పించాలి ఏదైతే నిరుద్యోగులకు మేనిఫెస్టో ఉద్యోగాలు సూపర్ వెంటనే వాగ్దానం చేశారో అవి అమలు చేయడంలో వారు విఫలమయ్యారు. ఇక నుంచి ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడేదాకా ప్రతి నెల ఏదైతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మా షర్మిలారెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ మొద్దు నిద్ర వీడేదాకా ప్రతి నెల కలెక్టర్ ఆఫీస్ ముందు ఇదే విధంగా తాలీ బజావ్ కార్యక్రమం చేపట్టి ప్రభుత్వం నిద్రలెక్కేదాకా వాయిస్తానే ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు వారైన షేక్ సైదా గారి ఆధ్వర్యంలో ఒంగోలు నియోజకవర్గంలో గౌసు గారి ఆధ్వర్యంలో ఈరోజు తాలీ బజావో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మన ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న సత్యేంద్రబాబు గారు రావటం కూడా విచ్చేయటం జరిగింది. షర్మిలమ్మ గారి ఆదేశాల మేరకు సూపర్ 6 అమలు చేయటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, ముద్దు నిద్రపోతుందని ఈ నిద్రలేపే కార్యక్రమంలో భాగంగానే తాలేజ్ బజా కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశము సూపర్ 6 అమలయ్యే వరకు ప్రతి నెల కలెక్టరేట్ల ముందల కాంగ్రెస్ పార్టీ ఇలానే ప్రోగ్రాములు చేస్తూ ఉందని, మెడలు వంచి కూటమి ప్రభుత్వం చేత సూపర్ 6 అమలు చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పని తెలియజేస్తాం. ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకకు సంబంధించి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పరిశీలించారు. గ్యాపులు కనపడుతున్నాయి. థర్డ్ కంటింజెంట్ ఆదేశాల మేరకు మన యొక్క టీమ్స్ బౌండ్ 2కి ఒకరికొకరు
సిగ్నల్స్ ని టీం ముందున్నటువంటి మనం ముందే చెప్పుకున్నట్లుగా సిగ్మా అంటే షార్ప్ షూటర్. మనం ముందే చెప్పుకున్నట్లుగా సిగ్మా అంటే షార్ప్ షూటర్. రాంబో యొక్క ఆదేశాల మేరకు రూఫ్ టాప్ పై ఉన్నటువంటి ఎనిమి యొక్క సెంట్రీని సైలెంట్ గా మట్టు పెట్టడం మనం చూసాం. వారి దగ్గర అత్యాధునికమైన వెపన్స్ తో పాటుగా లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్స్ అన్ని వాడు క్యారీ చేస్తున్నారు. పోతున్నారు అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రదేశానికి వీరు రాబోతున్నారు. చూడండి ఫీల్డ్ సిగ్నల్స్ ఏ విధంగా ఉపయోగిస్తున్నారో మనం చూస్తున్నాం. క్విక్ మెథడ్ లీడర్స్, బోత్ బ్రేవో 1 and 2 టీమ్ లీడర్స్ మనము గమనించవచ్చు. ఇద్దరు సెంట్రీలు, శత్రు స్థావరానికి చెందినటువంటి ఇద్దరు సెంట్రీలు అక్కడ నిలబడి ఉండటం, వారి మీద సడన్ గా అటాక్ చేసి వారిని నిర్వీర్యపరిచి ఏమాత్రం శబ్దం రాకుండా గమనిస్తున్నాం. అదిగో చూడండి, గాలిలో ఒక బాక్స్ బొమ్మ వేసి 2 వేళ్లు కల్పించారు. అంటే అక్కడ ఉన్నటువంటి వచ్చిన వీరిపై అటాక్ చేసి వీరి ప్రాణాలు తీసే ప్రమాదం ఉంది కాబట్టి అనుక్షణం అప్రమత్తంగా ఉంటారు. అలాగే ఫ్లాష్ బాటం తోటి వేగంగా లోనికి తీసుకెళ్లేటువంటి కమాండోస్ అక్కడ ఉన్నటువంటి శత్రువులను ఆశ్చర్యపరుస్తూ వారు ఏమాత్రం తిని ఎంత సురక్షితంగా బయటకు తీసుకురావడం, ఇద్దరు కమాండోస్ మధ్య సెక్యూరిటీ ఇస్తూ అలాగే మరొక వెహికల్ లో వీరిని సురక్షిత ప్రదేశానికి తరలించడం మనం చూస్తున్నాం. దాంతో పాటు పిచ్చి పిచ్చి అవుతుంది మాకు ఆడాకనా ఓకే మంచి ఇది Kalau siapa itu? Hey, Jasmine tu. ఇంతకంటే వద్దులే ఇంట్లో
ఇట్లా కొంచెం మేడం వస్తారని మేడం గారు వస్తారు మధ్యలో. దానికి ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు? మీరు అవి కోఆర్డినేట్ చేసుకోవాలి. లాస్ట్ టైం ఇట్ వాస్ వెరీ ఎపిసోడ్. కొన్ని హెచ్ఓడీస్కి అక్కడే వచ్చి వారు ఎవరైతే ఉన్నారో వారికే చేతికి ఇచ్చి వారు వచ్చి ఫోటో తీసుకుని 5 minutes 6 పర్ఫార్మెన్స్ ఎంత పెద్ద ఇదే పెడుతున్నారు కదా. సరే మేడం. గుంటూరు ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల 26వ స్పోర్ట్స్ మీట్స్ కార్యక్రమం ఒంగోలు మినీ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హాజరయ్యి స్పోర్ట్స్ మీట్స్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఆక్స్ఫర్డ్ సంస్థల ఇన్ఛార్జ్ నల్లా వేణుగోపాల్, మేయర్ గంగాడి సుజాత, జిల్లా క్రీడా సాధికార సంస్థ కన్వీనర్ రాజరాజేశ్వరి, ప్రిన్సిపల్ ఆలా పద్మ, వైస్ ప్రిన్సిపల్ కనకదుర్గ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చెప్పాలి. Sir, to introduce the captains to our distinguished guests, accompanied by the honorable directors and the honor sir. Sir, have you? 1, 2, 1, 2, 3. 1, 2, 1, 2, 3. 1, 2, 1, 2, 3. 1, 2, 1, 2, 3. Immediately reach the sky in their efforts. Right. Leave it, sir. Okay, sir. Now sportsmen will start. Sports symbolic, serving as a sign of peace. I request the dignitaries to build the event. I request to participate DSW Madam, Mayor Madam, and our Director Joseph Sir, our CEO Mr. Sunny Sir, and Principal of Ongole 1, Padma Madam, and Principal Ongole 2, Mr. Kiran Sir. 1, 2, 3. Come on, help us! Come on, yeah,
Ladies, one step back. 6 and 7. Junior, broken with us, right? Broken with us. Right. Ready. Endpoint in charge. Juniors category, endpoint in charge. Will be catch. Hey, no doubt. Come on. Super applause. Us. And third place go to Brewers. Right. Sir, one photo. Chief Guest, Sri Ramchalla Janathan Rao garu. సార్ ఓకే పద్మావతి గారు, కావపల్లి శ్రీనివాసరావు గారు, బండారు మదర్లు, వెంకటేశ్వర రెడ్డి. ఈరోజు ఆర్ట్స్ వాళ్ళది ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, మీ కాలేజీ మీ స్కూల్కి రావటం ఇది ఫస్ట్ టైం, ఇదివరకు ఎప్పుడు కూడా రాలేదు. కాకపోతే దగ్గర 3 స్టేట్స్లో 35 స్కూల్స్ను కూడా ఈ కంపెనీ వాళ్ళు నడుపుతూ ఉంటాం. అదేవిధంగా 35,000 స్టూడెంట్స్ ఉంటాం. ఒక మంచి డిసిప్లిన్, ఆర్గనైజ్డ్ స్కిల్స్ ఉండే ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఎంతోమంది పిల్లలు కూడా చదువుకున్న వాళ్ళు కూడా అంతా కూడా మంచి భవిష్యత్తులో వెళ్తాం. చాలా సంతోషం ఇది. కాబట్టి ఇంకా కూడా బాగా జరగాలి, వాళ్ళకి ఇంకా మంచి పేరు ఈ ఇన్స్టిట్యూషన్కి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు రెడ్ హౌస్, బ్లూ హౌస్, అదేవిధంగా గ్రీన్ హౌస్, అదేవిధంగా ఎల్లో హౌస్, ఒక 4 టీమ్స్గా ఈరోజు ఏదైతే స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఫైనల్ కాబట్టి మీ అందరూ కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ భవిష్యత్తులో యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు కూడా తెచ్చుకోండి. చదువుతో పాటు స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండాలి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో చదువుతో పాటు స్పోర్ట్స్ ఉంటేనే అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తారు. ఈరోజు ప్రభుత్వం కూడా ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లాలని కూడా మేము కూడా చూస్తూ ఉన్నాం. తప్పకుండా స్టేడియం ఒకటి, ఇండోర్ స్టేడియం ఒకటి ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నాం. ఒంగోలులో తొందరలోనే మనం కూడా ఈ మినీ స్టేడియం అనేది కాకుండా మెయిన్ ఐపీఎల్ ఆడేటట్టు క్రికెట్ స్టేడియం కూడా తీసుకొచ్చే పరిస్థితిలో మనం ముందుకు వెళ్తున్నామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేసినందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నా నమస్కారాలు. యువత నమస్కారం.